హలో ట్రేడర్స్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ. అండ్ ప్రీవియస్ మన వీడియోస్ కూడా అనాలిసిస్ చేసి పెట్టాను, ప్రతి ఒక్క సెషన్ కూడా. సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్క వీడియోలో మంచి అనాలిసిస్ ఉంటుంది. ప్రతిరోజు సెషన్ ఎలా గడుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి వీడియోలో. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో, కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు డీమ్యాట్ అకౌంట్ కొత్తగా మీరు తీసుకోవాలనుకుంటే అక్కడ లింక్ కూడా ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్స్ గురించి చూస్తే, రీసెంట్గా ట్రంప్ చేసిన ఈ వర్డ్స్ వల్ల ఇంకా మార్కెట్ ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ ఇంకా స్పైక్ అయింది కదా. సో దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ఇరాన్. బ్రిడ్జెస్ నెక్స్ట్, ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ కూడా రిలీజ్ చేశాడు అఫీషియల్గా ట్రంప్. సో దీని మీనింగ్ ఏంటంటే, బ్రిడ్జెస్ మీద అటాక్స్ జరుపుతాం, నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ మీద కూడా అటాక్స్ జరుగుతాయని చెప్పేసి అన్నాడు. అండ్ బ్రిడ్జెస్ మీద రీసెంట్గా అటాక్ కూడా జరిగింది, ఫ్రైడే రోజు ఆర్ థర్స్డే రోజు. సో దీనివల్ల మార్కెట్స్లో ఆల్రెడీ ఎఫెక్ట్ అనేది కనపడింది. కానీ మన మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి కొన్ని. ఇందులో ఒక సెక్టర్, ఫార్మా సెక్టర్ ఒకటి నెగిటివ్లోకి వెళ్ళింది, ఎందుకంటే వాటి మీద టారిఫ్స్ అనేవి స్టార్ట్ చేశాడు ఫార్మా మీద. సో ఈ ఫార్మా సెక్టర్ కొంచెం ఎఫెక్ట్ అయింది నెగిటివ్గా. సో అయినా కానీ పాజిటివ్ ఎండింగ్ చూపించింది, కొంచెం రివర్సల్ అనేది. సో కొంచెం బయింగ్ ప్రెషర్ ఉంది మన మార్కెట్లో. సో మన మార్కెట్ తప్పించి మిగతా మార్కెట్స్ అన్నీ, క్రూడ్ ఆయిల్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫాస్ట్గా. సో మిగతా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, స్టాక్ మార్కెట్స్ కానీ. సో దీనివల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుందా ఉండదా మనకి మండే రోజు ఓపెనింగ్ సెషన్ అనేది. సో కొంచెం డిఫికల్టీ అది, ఎవరు ఎలాంటి అనాలిసిస్ చేయలేం మనం. సో న్యూస్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా అసలు మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి అని చెప్పేసి మనకేం అంత మీనింగ్ఫుల్ అయితే లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. న్యూస్ చూస్తే మాత్రం అఫీషియల్గా అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి, ఇంకా నెగిటివ్ బయాస్తోనే రన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఒక ట్రంప్ ఒక న్యూస్తో కూడా ఎండ్ అయ్యాడు కాబట్టి అఫీషియల్గా. మళ్ళీ ఇంకో న్యూస్ ఏం వచ్చిందంటే, నిన్నటి రోజున ఫ్రైడే రోజు ఇరాన్ రిజెక్ట్స్ ఆల్ యుఎస్ డిమాండ్స్. ఇరాన్ యుఎస్ డిమాండ్స్ని రిజెక్ట్ చేసి మీటింగ్కి కూడా రిఫ్యూజ్ చేసింది, మేము కలవమని చెప్పేసి. పాకిస్తాన్లో అఫీషియల్ మీటింగ్ ఉంది. సో అక్కడ అమెరికన్ అఫీషియల్స్తో కూడా ఎలాంటి మీటింగ్ మేము తీసుకోము, సో ఎలాంటి డిమాండ్స్ కూడా మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి ఇక్కడ కొన్ని వర్డ్స్ కూడా అఫీషియల్గా కనబడుతున్నాయి మనకి న్యూస్ రిపోర్ట్స్లో కూడా. దీనివల్ల ఇంకా మార్కెట్స్ ఎఫెక్టివ్ ఉంటాయా లేదా, సో ఇది మనకు మండే సెషన్లో మాత్రమే తెలుస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ ఎలా అయినా నెగిటివ్లోనే ఎండ్ అయ్యాయి, కానీ మన మార్కెట్స్ ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయో థర్స్డే రోజు. సో అదొకటి న్యూస్ పెండింగ్ ఉందా, లేదంటే ఏదైనా ఇన్సైడర్ న్యూస్ వల్ల ఇదంతా బయింగ్ ప్రెషర్ అనేది కనబడిందా మన మార్కెట్స్లో. ప్యానిక్ బాటమ్ వల్ల చాలామంది బయింగ్ చేసి ఈ ప్రెషర్ అనేది డిఐఎస్ బయింగ్ ప్రెషర్తో మార్కెట్స్ అనేవి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఎవరికి తెలీదు ఎలాంటి న్యూస్తో మళ్ళీ మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయో. సో రీసెంట్గా చూస్తున్న న్యూస్తో. అండ్ ఇంకొక నెగిటివ్ న్యూస్ ఏంటంటే, ఫ్రైడే రోజు కూడా యుఎస్ ఫైటర్ జెట్స్, F-15 ఫైటర్ జెట్స్ కూడా ఇరాన్ అటాక్ చేసింది వాళ్ళ ఎయిర్లైన్లో ఉన్నప్పుడు. సో దీనిలో ఒక ఫైటర్ జెట్లో ఉన్న ఒక మెంబర్ని రెస్క్యూ చేశారు, మెంబర్ని రెస్క్యూ చేయలేదు ఇంకా. సో దీనివల్ల మళ్ళీ ఇంకేమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండయా, ఎందుకంటే ఇది ఒకటి ఎఫెక్టివ్ న్యూస్లా కనబడుతుంది నిన్నటి వెబ్సైట్స్లో కానీ సోషల్ మీడియాస్లో కానీ. యుఎస్ ఫైటర్ జెట్ మీద అటాక్ చేసి, సో అందులో ఒక మెంబర్ని రెస్క్యూ చేశారు, ఇంకొక అతను మరి రెస్క్యూ అయ్యాడా లేదా ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేదు. సో యుఎస్ వాళ్ళు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, మళ్ళీ ఫైటర్ జెట్స్ మళ్ళీ ఇంకా స్ట్రాంగ్గా రిటాలియేట్ అవుతారా యుఎస్ వాళ్ళు కూడా. సో ఇంతవరకు అయితే ఉన్న అఫీషియల్ న్యూసెస్ ఇవి. చూస్తుంటే ఇదంతా ఒక నెగిటివ్ బయాస్, నెగిటివ్ న్యూస్ సెంటిమెంట్సే ఉన్నాయి ఇంకా. సో అప్కమింగ్ సెషన్స్లో కూడా ఎలాంటి రియాక్షన్ ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదు. సో అందరూ ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ట్రేడింగ్ సంబంధించి సెషన్స్లో కానీ ఈ కొన్ని డేస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వోల్టాలిటీ మార్కెట్స్లో చాలామందికి హోప్స్ బిల్డప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరికి మార్కెట్ ఇటు అటు వెళ్తుందని చెప్పేసి ఏదో ఒక హోప్ బిల్డప్ అయ్యి మీరు తీసుకున్న పొజిషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అయిపోతారు. సో మోస్ట్లీ కొంతమందికి మాత్రమే ఈ లక్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే చాలామందికి ఇప్పుడున్న కీ లెవెల్ అనాలిసిస్ కానీ, సో మార్కెట్ కరెక్ట్ స్ట్రక్చర్లో ఉందా లేదా, సో ఇదంతా ఇప్పుడు పట్టించుకోదు. ఓన్లీ న్యూస్ బేస్డ్ మీద మాత్రమే మన మార్కెట్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో దీన్ని చూసుకొని మీరు జాగ్రత్తగా
లిమిటెడ్ లాట్ సైజ్తో ట్రేడింగ్ చేస్తే బెటర్, ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి డిప్ లాంటిదే, కానీ ఇంకా డిప్ వస్తుందా రాదా, సో ఇంకా వెళ్తుందా మార్కెట్, ఇంకా ఫాల్ కనబడుతుందా లేదో ఎవరికి అర్థం అవ్వట్లేదు. కానీ ఒకవేళ ఇక్కడున్న లెవెల్స్ని హోల్డ్ చేస్తే 22,000 దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ 22,700 ఉంది, 22,000 దగ్గర హోల్డ్ చేస్తుందా లేదా, సో అదొక్కటి మనకి మంచి పాజిటివ్ న్యూస్ ఉంటే కానీ తెలీదు. సో ప్రీవియస్లీ 2020 కోవిడ్ పాండమిక్ మార్కెట్స్ చూస్తున్నట్టయితే, సో మనకి బాటమ్ అనేది ఎగ్జాక్ట్లీ 20th మార్చ్ రోజు మనకు నియర్లీ 482.5% వరకు నిఫ్టీ ర్యాలీ కనబడింది. సో దీని నెక్స్ట్ డేనే సేమ్, ఒకవేళ మనం ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుందా లేదో మనకు తెలీదు, కానీ ఇంత పాజిటివ్నెస్ కనబడినా కానీ నెక్స్ట్ డే ఇంత బాటమ్ అవుట్ ఎందుకు అయ్యాయో, సో ఆ రోజు ఆ టైమ్స్లో ఉన్న న్యూస్ బట్టి, కోవిడ్ పాండమిక్ మూమెంట్ బట్టి సిచ్యువేషన్ అనేది సీరియస్ అయింది. సో నెక్స్ట్ డేనే నియర్లీ 12.98%, సో 12% అనుకోవచ్చు. 12% ఫాల్ అనేది చాలా డేంజరస్ ఫాల్ అది. సో ఇక్కడ నుంచి మార్కెట్ బాటమ్ అవుట్ చేసుకొని మంచి బయింగ్ ప్రెషర్తో సో ర్యాలీ అనేది కంటిన్యూ అయిపోయింది. బుల్ మార్కెట్ ఇది మోస్ట్ మంచి బాటమ్ ఇది. సో ఇక్కడ నుంచి నిఫ్టీలో ఎలాంటి డబుల్ బాటమ్ కూడా లేదు, మంచి ఫార్మేషన్తో మంచి బుల్ మార్కెట్లో ట్రేడ్ అవుతూనే ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి మళ్ళీ ప్రజెంట్ ఉన్న మార్కెట్స్లో పాజిటివ్నెస్ బిల్డ్ అవుతుందా లేదో ఎవరికి తెలీదు. నెక్స్ట్ మనకు చూస్తున్నట్టయితే, సో టారిఫ్ విషయంలో పోయిన ఇయర్ బాటమ్ అవుట్ అయిన ప్లేస్ ఇక్కడ 21,900 బిలో కూడా వెళ్ళింది. ఇక్కడ నుంచి నిఫ్టీలో మంచి రివర్సల్ కనబడింది. సో ఈ మార్కెట్ని చూసుకుంటే పోయిన ఇయర్లో మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఒక మంచి బాటమ్ కనబడింది. సింగిల్ డేలో నియర్లీ 3.2%, సో 3.2% నెగిటివ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది మంచి పాజిటివ్ వేలో. ఎందుకంటే ట్రంప్ ఈ టారిఫ్స్ విషయంలో మంచి పాజిటివ్ న్యూస్ తీసుకొచ్చాడు కదా. సో 90 days వరకు ఎలాంటి టారిఫ్స్ ఏ కంట్రీ మీద కూడా విధించము అని చెప్పేసి, సో దానివల్ల మన మార్కెట్స్ అనేవి చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడున్న మార్కెట్స్లో చూసుకుంటే మనకి బాటమ్ అవుట్ కనబడుతుందా లేదా మండే రోజు, సో అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. మోస్ట్లీ ఈ నెగిటివ్ న్యూస్ వల్ల ఒకవేళ మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా అదొక మంచి పాజిటివ్ న్యూస్తోనే అవ్వాలి ఖచ్చితంగా. లేదంటే నెగిటివ్లో ఓపెన్ అవుతే మాత్రం ఇది ఒక మంచి ఫాల్ లాగే చూసుకోవచ్చు. మనం నియర్లీ 22,000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 21,900 వరకు కూడా, 22,500 బిలో ఒకవేళ నిఫ్టీ మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకు 21,900, 22,000 వరకు కూడా బాటమ్ చూసుకునే ఛాన్స్ ఉంటుంది అప్కమింగ్ సెషన్స్లో. సో మండే అయినా జరగచ్చు, అప్కమింగ్ డేస్ ఎలా అయినా జరగచ్చు ఒకవేళ సీజ్ఫైర్ కనుక ఇంప్లిమెంట్ చేయకుంటే. సో ఎందుకంటే మార్కెట్ స్టే అవ్వాలంటే ఖచ్చితంగా ఏదన్నా పాజిటివ్ న్యూస్ ఉంటేనే మార్కెట్ స్టే అవ్వడం స్టార్ట్ అవుతుంది, మరి పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లేదంటే ఇలానే వోల్టాలిటీతో ఇంకా ఫాల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 22,500 ఆర్ 22,200 బిలో మార్కెట్ కనుక ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఖచ్చితంగా 21,900 వరకు, 22,000 వరకు మన మార్కెట్లో ఒక ప్యానిక్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనబడే ఛాన్స్ ఉంటుంది అప్కమింగ్ మార్కెట్. సో ఇంకేమైనా పాజిటివ్ న్యూస్ ఉంటే మనకి మండే రోజు ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేసుకోవాలి, సో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం రేపటి వీడియోలో డిస్కస్ కూడా చేద్దాం. అండ్ ఎవరైతే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రతి వీడియో కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.